అందరికీ ఈ షార్ట్ వీడియోలో జస్ట్ మా మమ్మీ ఈరోజు ఒక సూపర్ టేస్టీ వెజిటబుల్ రైస్ చేశారు. ఎలా చేశారు, మేమేమి హెల్ప్ చేసామన్నది షార్ట్గా చూసేయండి. మా చెల్లి అయితే టీవీ చూస్తూ పుదీనా చేసింది. నేను కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి నల్ల ఉద్దిపప్పుతో చేసిన లడ్డూస్. చాలా హెల్తీగా ఉంటుంది. మీకు ఎలా చేస్తారు ఈ రెసిపీ అని కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒక రెసిపీ చేస్తా. ఓకే, వెజిటబుల్స్ కట్ చేసి నేనైతే పక్కన పెట్టేసా. వాటర్ కొన్ని వేసి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెడీగా మమ్మీకి ఇచ్చేసాం. ఇంకా మమ్మీ రెసిపీ స్టార్ట్ చేసేసారు. అడుగు మందంగా ఉండే వెసల్ తీసుకొని ఆయిల్, స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ పుదీనా అండ్ కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని టమాటోస్ వేసుకుంటున్నాం. వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు పొడి వేసేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ బాగా తెల్లిన తర్వాత ఆల్రెడీ హాఫ్ కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్, ఈ రైస్లో మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ వేసుకొని కుక్ చేసుకున్నాం. రైస్ మీద కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా కుక్ అయిపోయిన వెంటనే అది కూడా దమ్ పెట్టి కుక్ చేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే రైస్ రెడీ. పెరుగు పచ్చడి కోసం అమ్మ ఒక బౌల్లో ఆనియన్స్, వాటర్, సాల్ట్, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసి ఇచ్చేసారు. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసేసాను. పెరుగు పచ్చడి కూడా రెడీగా ఉంది. ఇటు పక్క ఈ వెజిటబుల్ రైస్ని చూస్తుంటే మా అమ్మ మిక్స్ చేసే లోపలే నేను ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ కూడా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. లుకింగ్ ఇంత బాగుంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో చెప్పండి. బాస్మతి రైస్ కూడా వేయకుండా నార్మల్ రైస్లోనే ట్రై చేసాం. చాలా అంటే చాలా బాగా చేస్తారు మా మమ్మీ ఈ రెసిపీ. మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ రెసిపీ మమ్మీ చేతిలోని మళ్ళీ ఒకసారి ట్రై చేయించి కన్ఫర్మ్గా వీడియో అప్లోడ్ చేస్తా. ఓకే, అదేవిధంగా మీకు చెప్పాను కదా వీడియో మిడిల్లో నల్ల ఉద్దిపప్పుతో లడ్డూస్, అవి కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను రేపే అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.